జగన్మోహన్ రెడ్డి అంటేనే ధైర్యం. ధైర్యాన్నే బెదిరించాలనుకోవడం అనేది వాళ్ళ భయానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. ప్రతిపక్షాలన్నీ ఈరోజు ఏకమైనాయి. ఎక్కడికి పోయినా సభలన్నీ సూపర్ ఫ్లాప్ అవుతా ఉన్నాయి. ఎక్కడికి పోయినా జనం రావడం లేదు. సారా ప్యాకెట్లు ఇచ్చినా, వాళ్లకు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినా జనం రానటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి పోయినా వేలాది జనం తరలి వస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా ఆయనకు భ్రమరం పడతా ఉన్నారు. రాజధాని పక్కనే ఉన్నటువంటి విజయవాడలో ఆ రాజధానిని మనము ఎన్నెన్నో రీళ్లు తిప్పి 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 చేశాం. అక్కడ జనం రారేమో అనుకున్నారు. అక్కడ జన ప్రభంజనం పెళ్ళుబుకింది. ఆ చీమల పుట్టలో పుట్ట పగులితే చీమలు ఎట్లా వస్తాయో వేలాదిగా దండుగా విజయవాడకు వచ్చారు. వచ్చిన తర్వాత సహించలేక ఇక ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి మరోసారి కాబోతానన్నటువంటి నగ్న సత్యం వాళ్ళకి అర్థమైంది. అర్థమై ఓటమి భయంతో, చేతగానితనంతో, పిరికితనంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ప్రొఫెషనల్ కరెక్ట్గా ఎక్కడైతే ఇక్కడ గాయమైతే ఖచ్చితంగా చచ్చిపోతారో అదే స్పాట్లో ఈరోజు రాళ్లతో దాడి చేసి ఆయన చంపాలని ప్రయత్నించడం అనేది చేతగాని పిరికి చర్యకు, ఆటవిక చర్యకు ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనుసైగ చేస్తే రాష్ట్రంలో ఎక్కడే కానీ కాంగ్రెస్, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ తిరగలేరు. కానీ ఆయన దెబ్బ తగిలిన తర్వాత కూడా నేరుగా ఆయన మళ్ళీ అదే బస్సులో ప్రయాణం చేసి జనాన్ని కలుసుకున్నటువంటి తీరు చూసిన తర్వాత జనం పైన ఆయనకి ఎంత ప్రేమ ఉందో, ఆయన జననాయకుడని ఎప్పుడు అర్థమైపోతా ఉంది. గ్రహపాటు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగి ఉండింటే తప్పకుండా దాన్ని రాజకీయం చేసి దాన్ని ఏదో రీళ్లు తిప్పి దాని దుర్మార్గమైనటువంటి రీతిలో చెప్పేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు. శాంతి కాముకుడిగా ఆయన ప్రజా సమస్యలు చెప్పుకునేదానికి ముందుకు పోయాడు. వీళ్ళకు చెప్పుకోవడానికి ఏం లేదు. వీళ్ళు ప్రతిపక్షాలు ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి తిట్టడం తప్పరించి, ఏకసూత్ర కార్యక్రమం తప్పరించి వేరేది లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను కులానికి, మతానికి, అన్ని దాంట్లకు అతీతంగా నేను అందరికీ సంక్షేమ ఫలాలు ఇచ్చినా, నేను సంక్షేమ ఫలాలు ఇచ్చిన వాళ్ళు నేను న్యాయం చేశానని భావిస్తేనే, నేను మీ అందరికీ న్యాయం చేశానని భావిస్తేనే ఓటు వేయమని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చెప్పే దమ్ము, ధైర్యం ప్రపంచంలో ఏ నాయకుడికి లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ ఈ దాడిని మీరు శాంతియుతంగా తీసుకొని మీరు ఆ ఎలక్షన్ రోజు ఓటు అనే ఆయుధంతో ఈరోజు 3 కూటములకు బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించినప్పుడే మనము ఈ దాడి పట్ల నిరసన తెలియజేసేట్టు. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రహపాటులో అధికారంలోకి వస్తే ఒక్క సంక్షేమ పథకాలు మీకు అందవు. ఉన్న సంక్షేమ పథకాలన్నీ పక్కన పారేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా మీకు రావు. కాబట్టి ఎన్ని విషయాలను గమనించి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మీ బిడ్డగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.